హాయ్ అండి. ఈరోజు వీడియో పచ్చిరొయ్యలు బెండకాయ కర్రీ తయారు చేసే విధానం. పచ్చిరొయ్యలు తోక తల తీసి పైన తొక్క కూడా ఒలుచుకొని పసుపు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. బెండకాయ పచ్చిరొయ్యల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా ఇలా ఉడుకుతాయి సాల్ట్ వేయడం వల్ల. తర్వాత పచ్చిరొయ్యలు వేసుకోవాలి. బెండకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. లేత బెండకాయలు వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. కూర రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ని. బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ వేయడం వల్ల పులుసు చిక్కగా ఉంటుంది. టమాటా వేసుకోవాలి, గ్రేవీ వస్తుంది. టమాటా వేసుకుంటే చింతపండు కూడా వేసుకోవాలి. టమాటా వేసాం కదండి, చింతపండు వేయడం మానైతే జిగురుగా ఉంటుంది కూర. చింతపండు కూడా వేసుకోవాలి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది.